హే గాయ్స్, సో మనకి RT-71 నుంచి అయితే చిన్నప్పటి గ్లిమ్స్ టైటిల్ రివీల్ చేశారు. సో కంప్లీట్గా చూసి డిస్కస్ అయితే చేద్దాం. భక్త మహాశయులకు విజ్ఞప్తి. ఇవాళ 10:30 స్వామివారి కళ్యాణం అనంతరం ప్రసాద వితరణ జరుగుతుంది. ఈ అనౌన్స్మెంట్ మనలో చాలా మంది చాలా సభ్యులు ఉంటాం. ఇప్పుడు నాకు ఇది ఎందుకు గుర్తొచ్చిందంటే, నా జీవితంలో ఇద్దరు ఆడాళ్ళు నన్ను 2 ప్రశ్నలు అడిగారు. సమాధానం కోసం చాలా ఆలోచించాను. గూగుల్, AI, ChatGPT, జెమిని అన్నింటినీ అడిగాను. మేబీ వాటికి పెళ్లి కాకపోవడం వల్ల నన్ను ఇంకా కన్ఫ్యూజ్ చేశాయి. అనుభవం ఉన్న మొగాలని, ముఖ్యంగా మొగుళ్ళని అడిగాను. ఆశ్చర్యపోయారే తప్ప ఆన్సర్ మాత్రం లేకపోయారు. అలాంటి ప్రశ్నలు మిమ్మల్ని ఏ ఆడవాళ్ళు అడగకూడదని, పెళ్ళైన వాళ్ళకి నాలాంటి పరిస్థితి ఎదురవ్వకూడదని కోరుకుంటూ మీ ఈ రామచంద్రనారాయణ చెప్పేది ఏంటంటే, భర్త మహాశైలకు విజ్ఞప్తి. సో మొత్తానికి గ్లిమ్స్ అలాగే టైటిల్ కూడా రివీల్ చేశారు. టైటిల్ వచ్చేసి భర్త మహాసభ్యులకు విజ్ఞప్తి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ట్రీజర్, గ్లిమ్స్ కట్ అయితే. అంటే రవితేజ గారి నుంచి మనం ఎక్కువ ఎంజాయ్ చేసేది ఏంటంటే హ్యూమర్. ఆ హ్యూమర్ని కానీ పర్ఫెక్ట్గా వర్కౌట్ చేసి ఇట్ విల్ బి వెరీ గుడ్ థింగ్ అని నేను అనుకుంటా. అండ్ ఆ హ్యూమర్ని, క్వాలిటీ ఆఫ్ ప్రజెంటేషన్ అంతా బాగుంది. అండ్ హీరోయిన్స్ అయితే కొంచెం రిపీట్ అవుతున్నారు. బట్ అదొక్కటి నాకు ఏంటంటే అదొక్క సెంటిమెంట్ రవితేజ గారి ఫిలిమ్స్లో కొంచెం డౌట్ అనిపిస్తుంది. బట్ లిటరలీ లుక్స్ కామన్ అనిపించినాయి. మ్యూజిక్ వాజ్ నైస్. అండ్ కిషోర్ తిరుమల గారు అంటే కంప్లీట్గా మనకి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మంచి హ్యూమరు, మంచి ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. ఈ ఫిలిం కూడా అదే ఎంగేజింగ్ వేలో కనబడుతుంది. దిస్ ఫిల్మ్ డెఫినెట్లీ నీడ్ ఏ సాలిడ్ కంబ్యాక్ ఫ్రమ్ ది రవితేజ గారు అనుకుంటున్నా. బట్ యాజ్ ఆఫ్ నో వాళ్ళు రిలీజ్ చేసిన కంటెంట్ వాస్ అబ్సల్యూట్లీ ఇట్స్ ఎ గుడ్ అండ్ డీసెంట్ వన్. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసింది. రవితేజ గారి ఫ్యాన్స్ ఉంటే కంప్లీట్గా ఆయన అందరు ఫ్యాన్స్ అందరికీ షేర్ చేయండి. సో యా, సో దట్స్ ఇట్ ఫర్ వీడియో. అండ్ ప్రతిసారి చెప్పేదే, ఛానల్ కానీ కొత్తగా వచ్చి ఉంటే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ సినిమైకం ఛానల్ ఫర్ మోర్ మూవీ కంటెంట్ కోసం. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం గాయ్స్.